కులాల మధ్య చిచ్చు పెడతాను తిరుపతిలో. యాదవులు నేనేదో దూషించినట్టు, నేను తిట్టినట్టు ఎక్కడన్నా ఉంటే నిరూపించు. నేను దేనికైనా సిద్ధం, ఏ శిక్షకైనా సిద్ధం. నేను 10th క్లాస్ నుంచి నాకు ఊహ తెలిసినప్పటి నుంచి, ఇక్కడ పాత వాళ్ళు ఎవరన్నా ఉంటే అందరికీ తెలుసు, ఊహ తెలిసినప్పటి నుంచి పెద్ద కాపీలో పెరిగినాయి. తోటి యాదవులతోనే ఒక కుటుంబం లాగా, సొంత కుటుంబం లాగా పెరిగాం. ఇప్పటికీ నాకు యాదవులే మిత్రులు. ఎంత క్లోజ్ ఫ్రెండ్స్ అంటే అంత క్లోజ్ ఫ్రెండ్స్ నాకు వాళ్ళు. నువ్వు తిడతావు ఇంకా, నీ ఇంటికి వస్తే లెక్కలేని తనంతో తిట్టేది నువ్వు. అది తిరుపతి ప్రజలందరికీ తెలిసే నిన్ను 62,000తో ఓడించారు. ఎస్సీలన్నా, బీసీలన్నా, ఓసీలన్నా ఎవరన్నా నీకు అసహ్యం. మనుషులంటేనే అసహ్యం నీకు. కాబట్టి ఇప్పటికన్నా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉంటే చాలా మంచిది. లేదంటే తగిన బుద్ధి త్వరలో నీకు చెప్తాం. కరుణాకర్ రెడ్డి గుర్తుపెట్టుకో. ఎంతమంది కొంపలు కూల్చేశాడు తిరుపతిలో కరుణాకర్ రెడ్డి, ఎంతమంది కొంపలు కూల్చేశాడు కరుణాకర్ రెడ్డి నమ్ముకున్నాడు. ఎంతమంది నాశనం అయిపోయినారు మొత్తం చెప్తా నీకు, ఫ్యామిలీతో సహా. ఎవరెవరు చనిపోయారు, ఎవరెవరు ఎత్తిపోయారు, ఎవరెవరు లాస్ అయిపోయారు కరుణాకర్ రెడ్డి నమ్ముకోనని చెప్పి. ఇదే లాస్ట్ వార్నింగ్ కరుణాకర్ రెడ్డి నీకు. ఈ ఫ్రస్ట్రేషన్లో నువ్వు పెరగనందడంలా, నిద్రపట్టడం లేదని చెప్పి నోటికి ఏదంటే అది వాగితే నీకు ముందుంది ముసళ్ళ పండగ. నీ తలపొగులు పూర్తిగా తించి నిన్ను కూర్చోబెడతాం. జాగ్రత్త. వాసు యాదవ్ ఎక్కడ రాలేదు, దాడి చేయలేదు అని చెప్పి ఎన్నెన్నో మాట్లాడారు. ఇది రాజేశ్వరం, ఇది రాజేశ్వరం. వాసు యాదవ్, సునీల్ ఇద్దరు అంటే ఇక్కడ పక్కన, ఇటు నుంచి లోపలికి వచ్చారు, ఇంటి ముందుకు వచ్చారు. ఇది వచ్చి ఇక్కడ గొడవ జరిగిన తర్వాత మళ్ళీ తప్పుకి వెళ్ళిపోయాడు వాసు యాదవ్. చూడండి, మీరే చూడండి ఎన్ని నిమిషాలు ఉన్నాడు అక్కడ లోపలికి వెళ్ళాడు. 5 నిమిషాలు అక్కడే ఉన్నాడు. ఇక్కడ మళ్ళీ అంత సొంతమనేదాకా వెళ్ళిపోయాడు. ఫస్ట్ వెళ్ళిపోయాడు. ఇక్కడ దాడి ఎప్పుడైతే మా మీద దాడి చేస్తా మా వాళ్ళు అప్రమత్తం అయ్యారో ఇక్కడ నుంచి వెళ్ళిపోయేసి తబూన్ దగ్గర ఉండి, తబూన్లో ఒక 5 నిమిషాలు 6 నిమిషాలు ఉండి అక్కడి నుంచి మళ్ళీ బండి తీసుకొని బయలుదేరుతాడు. నేను పోలేదు, నేను పంపించలేదు. ఏం మరి ఇంత కాణిపాకం పోయి కొట్టేశాడు కదా, సిగ్గుందా పోయి కాణిపాకం పోయి కొట్టేసేదానికి? ఆ రోజే చేయగలిగింది. దేవుడు ఒప్పుకోలే, రే ఆయన అబద్ధం చెప్తున్నారు అని చెప్పి. ఏం పని అదే టైంలో నీకు? ఇక్కడ 12 నుంచి 12:15 మధ్యలోనే గొడవ జరిగిందంతా. వెళ్ళిపోయాడు, అక్కడ ఉన్నాడు, మొత్తం అక్కడి నుంచి సర్దుకొని వెళ్ళిపోయేసి మళ్ళీ నేను లేను ప్రమాణాలు చేస్తాడు. సిగ్గుండద్దు.